తన భార్య ఎందుకు మౌనంగా ఉంటుందో తెలియని ఆ భర్త ఆమెకు తెలియకుండా తన డైరీని చదివి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు అనేది ఈ కథలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెమ్మదిగా వాన మొదలయ్యింది. అప్పటికి భోజనం చేసి 4 గంటలు అవ్వడం వల్ల సుధాకర్కి ఆకలి మొదలయ్యింది. ఆ వాతావరణంలో ఏదైనా తినాలనిపించింది. రుక్మిణి వెంటనే లేచి కాస్త టిఫిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది సుధాకర్కి. అది అనుకుంటూ అది అలా చేస్తే తింటూ హాయిగా చదువుకోవచ్చు బుక్స్ అనుకున్నాడు సుధాకర్. రుక్మిణి ఇంతసేపు ఎప్పుడు పడుకోదే అనుకొని ఈరోజు ఉదయం ఇద్దరికీ అయిన గొడవ గుర్తుకొచ్చింది. పొద్దున లేవడం, టిఫిన్లు చేయడం, మళ్ళీ మధ్యాహ్నం వంట చేయటం, రాత్రి పలహారం, ఇలా తరబడి వండి వార్చడంతోనే నా బ్రతుకు అర్చకపోతుంది. మీకేం మహారాజులాగా హాయిగా రిటైర్ అయ్యి పుస్తకాలు చదువుకుంటూ ఒళ్ళు కదపకుండా రోజులు గడుపుతున్నారు అని బాధ విడతమైన కోపంతో అంది. అది కాదే రుక్మిణి, నాకు ఏ పని చేత కాదే. అయినా నీ వంటింటి సామ్రాజ్యంలో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకెలా తెలియదు కదా అని సర్ది చెప్పబోతే, చిన్నప్పుడు మీకన్నా గారాబంగా పెరిగాను. కాలు భూమి మీద పెడితే కందిపోతానని మా నాన్న గుండెల మీద వేసుకొని పెంచాడు. మీ ఇంట్లో అడిగిపెట్టే వరకు కూడా నాకు ఎలాంటి పని తెలియదు, నేర్చుకోలేదు కూడా అని కోపంతో కేకలేసింది. దాంతో మాట్లాడలేక వెర్రిచూపు ఒకటి చూశాడు సుధాకర్. అసలు ఉదయం నుంచి మాటామంతి లేకుండా కాఫీ కలిపింది. అది రోజులా లేదు. వంట కూడా చాలా బాధతో చేసినట్టుంది, రుచిగా లేదు. ఏం తోచక టీవీ ఆన్ చేశాడు సుధాకర్. ప్రోగ్రాంలో నచ్చక కూడా టీవీ ఆఫ్ చేసేశాడు. మళ్ళీ ఏం చేయాలో తెలియక మంచం మీద ఉన్న బట్టలు తీసి పడక గదిలోకి వెళ్ళి అలమారలో పెట్టాడు. అదేంటో రుక్మిణి బట్టలన్నీ ముట్టుకోగానే ఏదో తెలియని అనుభూతిగా అనిపించింది అతడికి. ఒక చీర చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో చీర మధ్యలో ఉన్న డైరీ కింద పడింది. కొన్ని పేజీలు తెరుచుకుని పడ్డాయి. ఒక పేజీ మధ్యలో నాకు బాధ కలిగిన రోజు అన్న వాక్యం సుధాకర్ కంటపడింది. డైరీ చేతిలోకి తీసుకున్నాడు. మరొకరి డైరీ చదవడం సభ్యత కాదని అనిపించింది. కానీ రుక్మిణికి తనకి మధ్య రహస్యాలేముంటాయి? డైరీ తీసుకొని హాల్లో మెట్లు ఎక్కి తన గదిలో కూర్చొని చదవడం మొదలుపెట్టాడు సుధాకర్. అది సుధాకర్తో పెళ్ళయింది. ఈరోజు ఇంటిలో ఇంకా పెళ్లి కావలసిన ఆడపడుచు శారద, మరిది శివగారు కూడా ఉన్నారు. అత్తమామగారితో ఇక కలిసి ఉండాలి అన్నమాట. ఇక గదిలో నేను, సుధా అంతా కొత్తగా భయంగా ఉంది. ఆదివారం సుధాతో అలా బయటకు వెళ్ళి సరదాగా తిరిగి వద్దామనుకున్నాను. ఇంతలో నా మరదలు శారదను చూడటానికి పెళ్లివారు వచ్చారు. అందరికీ టిఫిన్లు, టీలు జరిగాయి. ఇంకా పెళ్లి చూపులు ముగిసేసరికి ఆదివారం కూడా అయిపోయింది. సుధాకర్ మాత్రం డైరీ పేజీలు తిప్పుతూ మడత పెట్టిన పేజీ చూసి ఆతృతగా అదే ముందు చదవడం మొదలుపెట్టాడు. అందులో నాకు బాధ కలిగిన రోజు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఇదిగో ఈవిడగారు వచ్చింది ఇంట్లోకి, బంగారు లాంటి సంబంధం పోయింది అన్న సూటిపోటి మాటలు వినగానే నాకు ఏడుపొచ్చింది. అంతకన్నా శారద నాకేసి చూసిన చూపు నన్ను మరింత బాధనిచ్చింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. సుధా మాత్రం టూర్లో ఉన్నాడు, వచ్చాక చెప్పుకోవాలి. ఈరోజు మామగారికి చాలా సీరియస్ అయ్యింది. అందరూ కంగారు పడ్డారు. సుధా క్యాంపులో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ రాత్రి తెల్లవారులు జాగారం చేసి ఆయనను చూస్తూ ఉండవలసి వచ్చింది. శివ తన స్నేహితుడు ఇంట్లో ఏదో పార్టీ ఉందని వెళ్ళాడు. మా అత్తయ్య గారేమో శివాకి చెప్పొద్దు, ఉద్యోగం లేదు కదా, ఆ బాధలో ఉన్నాడు, తెలిస్తే మరింత బెంగపెట్టుకుంటాడు అని గట్టిగా చెప్పారు. అత్తగారు, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లకు, వదిన అసలే ఒంట్లో బాగుండదు, నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేసుకో అని ఉచిత సలహా ఇచ్చింది శారద. ఏదో మొక్కుబడికి ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయింది. పెళ్ళి అయిపోతే ఎలాగో అత్తారింట్లో కష్టపడాలి, ఎక్కడైనా సుఖపడని అని అత్తగారి ఆలోచన. పొద్దున్నే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే వంట చేయడం, క్యారేజీ పంపడం, శరీరం బాగా అలసిపోయింది. ఎంతకాలమో ఇలా. ఆ తర్వాత 15 రోజుల తర్వాత మా మామగారు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. అత్తగారి కన్నా నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఆయన ఇంటికి రావడం, శివకి ఉద్యోగం వచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ స్వీట్ చేసి పెట్టాను. అత్తగారికి శివ అంటే గారాబం. అతను ఎందుకు పనికి రాకుండా పోతాడేమోనని ఇంటిల్లిపాది కంగారు పడ్డాం. అత్తగారి మాటల్లో కాస్త గర్వం కూడా చూపింది. ఇక నాతో మాట తీరు కూడా మారింది. ఏమిటో మరి. మరొక రోజు సుధా క్యాంపు నుండి వచ్చాడు. తల్లితో మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. నాన్నకి సహాయంగా రాత్రిళ్ళు నువ్వే హాస్పిటల్లో ఉన్నావట కదా అని కనీసం ఒక్క ముక్క కూడా అడగలేదు.
హాయ్ అనే పలకరించి తన పనులు తాను చేసుకుని నిద్ర వస్తుంది అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. చాలా బాధ అనిపించింది. అమ్మ బ్రతికే ఉంటే బాగుండేది. బాధ చెప్పుకోవటానికి చదవడం ఆపి కళ్ళజోడు తుడుచుకొని అయ్యో ఇంత చిన్న విషయం కూడా నాకు తట్టలేదే అని బాధపడ్డాడు సుధాకర్. శివకి జాయినింగ్ లెటర్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు. నాకు కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం బాధ అనిపించింది. నేను అస్తమానం పరీక్షలకి ప్రిపేర్ అవ్వు అని తరచూ అనడం అతనికి నచ్చలేదేమో, అతను నన్ను అపార్థం చేసుకున్నాడేమో అనుకుని నన్ను సుధాకర్ కూడా ఏమీ మాట్లాడలేదు. వదినకి చెప్పి వెళ్ళు అని అనొచ్చు కదా. చదువుతున్న కొద్దీ రుక్మిణి మీద జాలి, ఇంట్లో వాళ్ళ మీద కోపం, తన చేతకానితనం మీద ఆగ్రహం ఒక్కసారిగా మనసులో కలిగాయి. రుక్మిణి డైరీ రాస్తుంటే ఏ కవితలు రాస్తుంటుందో ఏమో అనుకున్నాడు. కానీ ఇలా తన గుండెల్లో దాచుకున్న ఆవేదన రాసుకుంటుందని తెలియదే అని మౌనంగా రోదిస్తున్నాడు. మధ్యలో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి. రాయలేదు ఎందుకు అనుకున్నాడు. కానీ కాస్త ఖాళీ దొరికింది ఈరోజు. అభినయ్కి పరీక్షలు అయిపోయాయని అతన్ని తీసుకొని బయటకు వెళ్ళాము. తిరిగి ఇంటికి రాగానే అత్తగారి చూపు గుండెల్లో దూసుకుపోయింది. అదేంటంటే అయినా అలా మంచం మీద పడి ఉంటే మీరు షికారులకు కావలసి వచ్చాయా? పెళ్ళికి ఎదిగిన చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూడాలన్న సంగతి మర్చిపోయినట్టున్నారు అంటూ చెడపడ తిట్టింది. సుధాకర్ చెప్పటానికి ప్రయత్నం చేసినా ఆవిడ వినలేదు. ఆవిడ ఉద్దేశం శారదని తీసుకొని వెళ్ళలేదని కోపం కాబోలు. సాధారణంగా శారద మాతో ప్రతిసారి బయటకు వస్తుంది. ఆ సమయానికి తను ఏదో పని మీద బయటకు వెళ్ళింది. మొట్టమొదటిసారిగా నాకు ఇల్లు బందీఖానాలా అనిపించింది. చిన్ననాటి స్నేహితులు సాహితి ఫోన్ చేసింది. చాలా రోజుల తర్వాత అది మాట్లాడుతూ ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. నా సంగీతం ప్రాక్టీస్ గురించి అడిగింది. పిచ్చిది, ఈ సంసారంలో సంగీతం నడవదు అని తెలియదు. వెంటనే కోపం వచ్చిన నా స్నేహితురాలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావే, నువ్వు ఎంత గొప్ప ఆర్టిస్టువే, నువ్వు అలా వదిలేస్తే ఎలా అని తిట్టిపోసింది. కనీసం ఆ వీణ మీద అయినా దృష్టి పెట్టు, నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంది. పెళ్ళయ్యాక కొత్తలో సుధాకర్ నా పాట విని తన్మయత్వంతో ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత 2 రోజులకి మా అమ్మ వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు, వాళ్ళ ముందు వాయించకు అన్నారాయన. ఏదో అడ్డుపడింది, లోపలికి నొక్కేశాను. శారద మ్యారేజ్ సెటిల్ అయ్యింది. అమ్మయ్య, పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత తీరబోతుంది అనుకున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు. ఇంట్లో వాళ్ళు ఎవరు తెలియనట్టే ఉన్నారు. ఎవరు విషెస్ కూడా చెప్పలేకపోయారు. పర్వాలేదు, కానీ సుధాకి కూడా మా పెళ్లి రోజు గుర్తులేదు. దాంతో నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది. రోజులాగే ఈరోజు కూడా గడిచింది. భారంగా డైరీలో కొన్ని పేజీలు చదవడం పూర్తయ్యేసరికి సుధాకర్ కళ్ళ నిండా కన్నీటి చలమలు అయ్యాయి. ఆ డైరీలో మడతలు పెట్టిన పేజీలు ఎక్కువే ఉన్నాయి. అంటే తన మనసుని ఒకసారి ప్రశ్నించుకున్నాడు. మిగిలిన పేజీలు చదివే ధైర్యం చేయలేక డైరీ మూసేశాడు. బీరువాలో చాలా డైరీలు కనబడ్డాయి. వాటిలో కూడా ఏం రాసి ఉంటుందో అర్థమైపోయింది. ఏమీ అర్థం కాని సుధాకర్ చాలా సేపు ఉండిపోయాడు అక్కడే. రుక్మిణి అంతరంగం అమృతం అయ్యింది. అపరాధ భావం నిలువెల్లా వ్యాపించింది. కుమిలిపోయాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. చివరగా ఆఖరి డైరీ చూశాడు. ఈరోజు నా జీవితంలో అందమైన రోజు. సుధాకర్కి ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆనందంతో గొంతులు వేయాలనిపించింది. వాన వెలిసింది. రుక్మిణి నిద్రలేచిన అలికిడికి లేచి పై గదిలో నుండి కిందికి దిగాడు. ఆమె సుధాకరం వైపు చూసి ఆకలిగా ఉందా, ఏమైనా చేసి పెట్టనా అని అడిగింది. ఆమెలో అతడికి చంటి పిల్లాడిని అన్నం తింటావా అన్నా అని అడుగుతున్నట్టుగా అమ్మ ఆమెలో కనిపించింది. ఆకలిగా లేదు, ఉండు, నీకు కాపీ కల్పిస్తా అంటూ వంటగదిలోకి అడుగుపెట్టాడు సుధాకర్. తెల్లవారుతుంది. ఆమె మోము ముడతలు పడి వాడిలిన బ్రహ్మకమలంలా ఉంది. భార్య పట్ల భర్త రక్షణగా, స్నేహితుడిగా, కష్టంలో తోడుగా ఉండాలి. ఆమె మనసుని అర్థం చేసుకోవాలి. అదే నిజమైన భార్యాభర్తల బంధం. పుస్తకాల్లో ఎన్నోసార్లు చదివా. మరి నేను భర్తగా బాధ్యత ఏం నిర్వహించాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు సుధాకర్. వెంటనే తేరుకొని రుక్మిణి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆమె మొహం మీద ముద్దు పెట్టాడు. రుక్మిణి ప్రేమగా అతనిని దగ్గరకు తీసుకొని మీకు కూడా అని చెవిలో గుసగుసలాడింది. సుధాకర్ వంటింట్లోకి కాఫీ కలిపి తేవటానికి వెళ్ళాడు.
రుక్మిణి మాత్రం తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుని పూజ మందిరంలో దీపం పెట్టి హాల్లోకి వచ్చిన రుక్మిణి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఎందుకంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య, వదిన అంటూ పెద్ద పూల దండతో శివ, శారద వచ్చి ఇద్దరికీ వేసి కాళ్ళకి దండం పెట్టుకున్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా నాన్న అంటూ కొడుకు అభినయ్, కోడలు వింధ్య వచ్చి పెద్ద బొకే ఇచ్చి నోట్లో స్వీట్ పెట్టి చప్పట్లు కొట్టి వాళ్లకు దండం పెట్టారు. ఏమిటి సర్ప్రైజ్ అని అడిగింది రుక్మిణి కొడుకుని. అంతా సస్పెన్స్ వదిన అన్నాడు శివ. అందరూ హాల్లో కూర్చున్నారు. రుక్మిణి శివని, శారదని పలకరించలేదు. ముభావంతో ఉంది. ప్రభాకరం రుక్మిణి ముఖం చూసి చూడలేక తలదించుకున్నాడు. ఆ నిశ్శబ్దం భరించలేని శారద గొంతుకతో, నిన్ను చాలా బాధ పెట్టాం వదిన. ఇప్పుడే మాకు అర్థమవుతుంది. నీకంటూ ఒక జీవితం ఉంటుందని, అసలు ఆనందాలు ఉంటాయని తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించాము. అప్పుడు తెలిసి తెలియని వయసులో మాకు అంటూ రుక్మిణి కాళ్ళ దగ్గర కూర్చుని చేతులు పట్టుకొని, మా పట్ల ఎన్ని సంవత్సరాలు మౌనం పెట్టి ఇలా ఉంటావు? మమ్మల్ని ఇంకా దూరం పెట్టకు. మా అన్నయ్య, నువ్వు మాకు కావాలి. పెద్ద మనసు చేసుకొని క్షమించవు అని బ్రతిమాలింది శారద. నువ్వు మా మంచి గురించి చెప్పావని తెలుసుకోలేక అపార్థం చేసుకున్నాము. నువ్వు తల్లి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించావు. నువ్వు తినకుండా నా కోసం దాచిపెట్టి నాకిచ్చావు. కానీ వయసు పొగరు, అమ్మ చెప్పుడు మాటలు విని మూర్ఖంగా ప్రవర్తించాము అంటూ రుక్మిణి పాదాల దగ్గర సాగిలపడ్డాడు శివ. రుక్మిణి గొంతు విప్పి, తప్పు శివ, తల్లిదండ్రులనే అలా నిందించకూడదు. అయినా స్వర్గస్థులైన వాళ్ళు భగవత్ స్వరూపులు, వారిని పూజించాలి. వాళ్ళ అభద్రతా భావం వారికి అలా ప్రవర్తింపజేసి ఉంటుంది. తారిల్లు నాకు సర్వస్వం నమ్మి కొత్త పెళ్లి కూతురుగా ఎన్నో ఊహలతో మన ఇంట్లో అడుగుపెట్టాను. మన అన్న పదాన్ని ఆమె గట్టిగా ఒత్తి పలకడం ముగ్గురు గమనించారు. అమ్మా నాన్న పోయాక పుట్టింటి ఆలనా పాలన నాదే కదా, అలాగే మీరందరూ నా వాళ్ళే అనే ఆలోచన తప్ప నాకంటూ వేరే ఆలోచనలు లేవు. ఈ ఇంటి కోసం ఇంత తపన పడుతున్నానే, కనీస గుర్తింపు లేదే అనేదే పైకి ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన. ఎవరు ఎక్కడ నా గోడు వినిపించే అవకాశం ఇవ్వలేదు. పోనీ మీరిద్దరూ అలా ప్రవర్తిస్తే ఆశ్చర్యం లేదు. కట్టుకున్న భర్త కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి చెప్పుకుంటాను? ఉమ్మడి కుటుంబంలో కాపురం అంటే అందరితో సరదాగా గడపవచ్చు అనే ఊహతో ఆనందంగా వచ్చిన నాకు మిగిలింది ఏమిటి? గుండెకోత తప్ప. మా నాన్న నన్ను మన ఇంటికి సాగనంపుతూ ఒక మాట చెప్పాడు. అక్కడ నువ్వు ధైర్యంగా ఉంటావని, మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నానమ్మా. ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి. పుట్టింటికి అత్తవారి అభివృద్ధిని చెప్పు, ఆనందాన్ని వినిపించు. నీ పుట్టింటి గొప్పలు అత్తారింట్లో ఎవరికీ వివరించకు. ఆకాశమంత హృదయం, భూదేవంత సహనం పెంపొందించుకో అని చెప్పి పంపాడు. కానీ ఇక్కడ నాకు ఆ అదృష్టం కూడా దొరకలేదు. మీ అందరి ప్రవర్తనే నన్ను మూగదాన్ని చేసింది. గాయపడ్డ మనసు మిమ్మల్ని దూరం పెట్టమంది. మీరంటే నాకు కోపం, ద్వేషం లేవు. నేను ప్రాకులాడింది కూడా చిన్న గుర్తింపు కోసమే అని ఇద్దరిని దగ్గరకు తీసుకుంది. వెంటనే సుధాకర్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అమ్మా, హోటల్లో టేబుల్ బుక్ చేశాను, లంచ్ అక్కడే అని అభియాన్ హడావిడిగా చేశాడు. హోటల్లో అందరి అభినందనల మధ్య సుధాకర్ రుక్మిణి కేక్ కట్ చేశారు. తర్వాత సుధాకర్ రుక్మిణి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు రుక్మిణి. ఇన్నేళ్లు నువ్వు మౌనంగా మారిపోవటానికి నేనే కారణం. ఆడది కోరుకునేది కనీస గుర్తింపు కదా అండి. మరి ఆ గుర్తింపు కూడా కరువైతే ఎలా? మరి అందరినీ దూరం పెట్టి మౌనంగా ఉండటం కంటే వేరే మార్గం నాకు కనిపించలేదండి అని చెప్పింది రుక్మిణి చాలా బాధతో. కానీ అప్పటి నుంచి వారి జీవితం చాలా బాగా, ఎంతో అన్యోన్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించసాగారు. కానీ నిజమే కదా అండి, భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుండో వచ్చిన భార్య ప్రతీదీ తన భర్తే అనుకొని భర్తతో చెప్పుకోవాలి అనుకోవడం తప్ప. అయితే ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఈ కథ వల్ల చాలామందిలో మార్పు వస్తుందని భావిస్తున్నాను. అలాగే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మీరు ఈ స్టోరీకి ఎక్కడ కనెక్ట్ అయ్యారో మీరు ఆ విషయాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. అదేవిధంగా మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ more videos. Keep smiling. Thank you.